భువనగిరిలో అబార్షన్స్ కి అడ్డాగా మారింది గాయత్రి హాస్పిటల్. విషయం బయటకు రావడంతో గాయత్రి హాస్పిటల్ పై ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఇద్దరికి అబార్షన్లు చేసినట్లు గుర్తించారు పోలీసులు. దీంతో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శివతో పాటు మరొక ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక 2022లో ఆలేరులో బాలికకు అబార్షన్ చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు డాక్టర్ శివకుమార్. విషయం బయటకు రావడంతో అప్పట్లో స్వాతి ఆసుపత్రి సీజ్ చేశారు వైద్యాధికారులు. అయితే ఇప్పుడు పేరు మార్చి గాయత్రి ఆసుపత్రిగా రన్ చేస్తున్నాడు డాక్టర్ శివకుమార్. అబార్షన్ కి 50,000 తీసుకుని వైద్యం చేస్తున్నాడు. గాయత్రి హాస్పిటల్ ఏర్పాటు చేశాక ఎన్ని అబార్షన్లు చేశాడంటూ రికార్డులను పరిశీలిస్తున్నారు అధికారులు. డాక్టర్ శివకుమార్ ను భువనగిరి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు ఎస్ఓటి పోలీసులు. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్ భాస్కర్, హాస్పిటల్ మీద అలాగే డాక్టర్ శివకుమార్ మీద ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? అక్షయ్, యాదాద్రి జిల్లా కేంద్రంలో అబార్షన్ల వ్యవహారం కలకలం రేపుతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ తెల్లవారుజామున ఎస్ఓటి పోలీసులు రైడ్ చేశారు. ఈ సమయంలోనే డాక్టర్ని రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే అబార్షన్ తర్వాత 2 పిండాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ప్రస్తుతం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం కూడా పంపించినట్లుంది. ఆ తర్వాత ఎస్ఓటి పోలీసులు డాక్టర్ని మరొక నిందితుడు ఎవరైతే ల్యాబ్ రేడియాలజిస్ట్ ఉంటాడో అతన్ని కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకొని భువనగిరి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఉదయమే ఈ హాస్పిటల్కి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెళ్లారు. రికార్డులన్నీ కూడా తనిఖీలు చేశారు. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు అనే అంశానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో లింగ నిర్ధారణ జరిగింది. ఆడపిల్ల కాబట్టే అబార్షన్ చేశారనేది ఒక స్పష్టమైన ఒక నిర్ధారణకైతే వచ్చారు. ఎందుకంటే ఇద్దరికి అబార్షన్ అయితే జరిగింది. అబార్షన్ జరిగిన ఒక లేడీకి మాత్రం 3వ కాన్పులో కూడా ఆడపిల్లని తేలింది. మరొక లేడీకి 2వ కాన్పులో 2వసారి ఆడపిల్లని తేలిన నేపథ్యంలోనే వాళ్ళు అబార్షన్ చేయించుకోవడానికి నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే వారికి సహకరించినట్లు కూడా తెలుస్తుంది. ఈ వ్యవహారాన్ని వైద్య ఆరోగ్య శాఖ చాలా సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి అబార్షన్కు ముందు ఏవైతే టెస్టులు చేసి ఉన్నారో ఆ టెస్టులకు సంబంధించి పూర్తి రిపోర్ట్లన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా అబార్షన్ చేయాలంటే ఆ ప్రైవేట్ ఆసుపత్రికి ఖచ్చితంగా అనుమతులు ఉండాలి. ఎవరు పడితే వారు అబార్షన్ చేయడానికి లేదు. క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రమే చేయాలి. కానీ ఈ గాయత్రి హాస్పిటల్కి మాత్రం అలాంటి అనుమతులు లేవు. అబార్షన్ చేసిన డాక్టర్ కూడా ఎలాంటి అర్హత లేదనేది ఇప్పటికే ఒక స్పష్టమైంది. దీనిపై సమగ్ర విచారణ అయితే జరుగుతుంది. పోలీసులు డాక్టర్తో పాటు ల్యాబ్ నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఎస్ఓటి పోలీసులు రైడ్ చేసిన సమయంలో స్వాధీనం చేసుకున్న 2 పిండాలను కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు. దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించి పూర్తిగా విశ్లేషణ జరుగుతుంది. గతంలో కూడా ఈ హాస్పిటల్లో ఇటువంటి ఘటన జరిగినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఏమైనా ఇటువంటి ఘటనలు వెలుగు చూశాయనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే కొద్ది రోజుల నుంచి కూడా ఈ ఆసుపత్రిలో అబార్షన్లు జరుగుతున్నాయి అనేది ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎస్ఓటి పోలీసులు పక్కా సమాచారంతోనే రాత్రి 2 గంటల సమయంలో రైడ్ చేశారు. పోలీసులు రైడ్ చేసిన సమయంలో అప్పుడే అబార్షన్లు సంబంధించి ఇద్దరికి మహిళలకు పూర్తయింది. డాక్టర్ కూడా బయటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే పోలీసులు రైడ్ చేశారు. డాక్టర్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అబార్షన్ జరిగిన మహిళలు కోలుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అదే హాస్పిటల్లో ప్రస్తుతం వాళ్ళని వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ హాస్పిటల్కి సంబంధించి వైద్య సేవలు పూర్తయిన తర్వాత హాస్పిటల్ని కూడా సీజ్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరొక వైపు ల్యాబ్ను కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ జరిగింది అనేది పోలీసులు చాలా క్లియర్గా ఒక ఐడెంటిఫై అయితే చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆడపిల్లనే ఉంది అనే ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ జరిగిందని వైద్యులు నిర్ధారించారు. ఇటు పోలీసులు కూడా నిర్ధారించారు. ఎందుకంటే ఒక మహిళకి 3వ కాన్పులో కూడా ఆడపిల్లని తేలింది. ఈ అబార్షన్ కూడా 20వ వారం తర్వాత చేశారు. అంటే దాదాపుగా 5 నెలలు పూర్తయిన తర్వాత
ఈ అబార్షన్ చేశారు. సాధారణంగా 5 నెలల తర్వాత అబార్షన్ అంత ఈజీ అయితే కాదు. ఆ మహిళ పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది. మహిళ ప్రాణానికి ముప్పు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఎవరైతే నిర్ధారంగా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, ఎంటీబీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అబార్షన్లు చేయాల్సి ఉంటుంది. కేవలం మెడికల్ గ్రౌండ్స్లో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ సీరియస్గా తీసుకుంది. తదుపరి చర్యలకు మాత్రం రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. అక్షయ. ఓకే విజయభాస్కర్. గాయత్రి ఆసుపత్రికి అబార్షన్ చేసే అర్హత లేదన్నారు డిప్యూటీ డిఎంహెచ్ఓ. ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేసుకునేందుకు ప్రభుత్వం కొందరికి మాత్రమే అనుమతులు మంజూరు చేస్తుంది అన్నారు. అయితే అనుమతి లేకుండా అబార్షన్ చేయడం చట్టరీత్యా నేరమని, చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఎంటీపీ యాక్ట్ ప్రకారం, అంటే మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారము ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వాళ్ళు ఎంటీపీ చేస్తున్నారు అంటే సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి వాళ్ళకి. సో దీంట్లో గాయత్రి హాస్పిటల్కి అయితే మేము ఎటువంటి సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయలేదు. కాబట్టి వాళ్ళు అది అగెనిస్ట్ రూల్స్కి అగెనిస్ట్గా వీళ్ళు అబార్షన్ చేశారు కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోబడుతుంది. అదేవిధంగా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కూడా డాక్టర్ గాయత్రి అని ఓనర్ పేరు మీద రిజిస్టర్డ్ అయ్యింది. అందులో డాక్టర్స్ కూడా ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు పెట్టిన సర్టిఫికేట్స్ ప్రకారం డాక్టర్స్ ఇవ్వలేరు. డాక్టర్ శివకుమార్ అని చెప్పి తను ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి దీని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామండి.